రాష్ట్ర ప్రభుత్వం జీడీకి మద్దతు ధర ఎందుకు ప్రకటించడం లేదు? ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిపిఎం కార్యాలయంలో నంబూరు షణ్ముఖరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం జీడికి గిట్టుబాటు ధర ప్రకటిస్తామని చెప్పి ఇంతవరకు ఎందుకు ప్రకటించలేదో ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి సిపిఎం పార్టీగా మనం డిమాండ్ చేస్తున్నాం. గతంలోనే గత ఏడాది కాలంగా పెద్ద ఎత్తున రైతాంగం పోరాటం చేసి 1,00,000 సంతకాలు సేకరించి ముఖ్యమంత్రి గారికి ఇచ్చేటప్పుడు మేము ఈ సమస్య పరిష్కరిస్తామని చెప్పి ఆ రోజు రాష్ట్రానికి తీసుకెళ్లి మేము చర్చించి పరిష్కరించి గిట్టుబాటు ధర ఇస్తామని చెప్పినారు. కానీ ఇంతవరకు ఇవ్వలేదు. ఈరోజు రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుంది. దానికి సంబంధించి వెంటనే రాష్ట్ర ప్రభుత్వం 80 కేజీల బస్తాకు 16,000 రూపాయలు ప్రకటించి ఆర్బీకేల ద్వారా కొనుగోలు చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తాం. లేకపోతే రైతాంగంతో కలిసి ప్రత్యక్ష పోరాటంలో పాల్గొంటామని చెప్పి హెచ్చరిక జారీ చేస్తాం.